హలో అండి, ఈరోజు మనం కాకరకాయ పులుసు ఎలా చేయాలో చూద్దాం. కావాల్సిన ఇంగ్రీడియంట్ తెల్లగడ్డ, ఆనియన్, ఇది చింతపండు అండి, తగినంత చింతపండు, కాకరకాయలు. ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక ఒప్పులు ఇలా వేసుకోవాలి. ఫస్ట్ ఇలా ఫ్రై చేసుకోవాలండి, చేదు మొత్తం పోతుంది. అట్లా డైరెక్ట్ వేసినామంటే చేదు అనేది ఉంటుంది. ఇట్లా వేసుకొని కొంచెం ఉప్పు అది వేసుకొని కొంచెం పసుపు యాడ్ చేసుకొని బాగా ఫ్రై అవ్వాలి. ఇవి బాగా ముక్కాలు వాసి అంటే హాఫ్ వరకు ఫ్రై అవ్వాలి. ఆ పచ్చితనం అంతా పోయి ఆ ఉప్పు పసుపు అంతా ఆ ఉప్పులకి పట్టిందంటే బాగుంటుంది. చేదు అనేది అయితే ఉండదు అస్సలు. నేను చెప్పిన ట్రిప్స్ అయితే ఫాలో అయినారంటే కాకరకాయ తిన్న వాళ్ళు కూడా అస్సలు వదిలిపెట్టరండి, అడిగి మరీ చేపించుకుంటారు. ఫ్యాన్ పెట్టి ఫ్యాన్ వేడయ్యాక ఆయిల్ వేసుకొని, ఇది వడువు అండి, ఇది ఆప్షను. వడువు మీ దగ్గర లేకపోతే ఆవాలు ఉద్దిపప్పు వేసుకోవచ్చు. అది చిట్టుపట్లు ఆడాక ఆనియన్స్ కరివేపాకు వేసుకోవాలి. అది కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ అనేది ఫ్రై అయ్యాక తెల్లగడ్డ దంచుకొని అలా వేసుకోవాలి పచ్చగా. తర్వాత కాకరకాయ ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అది ఇలా ఫ్రై అవ్వాలండి పప్పులు అనేది. అప్పుడు మనకు టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది. కాకరకాయ అస్సలు అన్నించి కూడా చేదు అనేది అయితే ఉండదండి. నేను చెప్పినట్టయితే చేశారంటే కూర అనేది సూపర్ టేస్ట్ వస్తుంది. ఇలా ఫ్రై అయ్యాక ఒక టమోటా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి. ఇది ఫ్రై అవ్వాలి మొత్తం బాగా. కూరకి పప్పులు అనేది బాగా కొంచెం మెత్తబడాలి. ఇలా అయ్యాక తగినంత కారం, మీ టేస్ట్కి తగినంత కారం వేసుకోండి. తర్వాత ధనియాల పొడి ఇవి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక ఇందాక నానబెట్టుకున్నాం కాబట్టి చింతపండు, ఒక నిమ్మకాయ అంత సైజు చింతపండు నానబెట్టుకోవాలి. బాగా ఇలా ఫ్రై అయ్యాక చింతపండుని బాగా ఇట్లా చింతపండు తొక్కంతా తీసేసి నీళ్ళు వడబోసుకోవాలి. దీంట్లో ఇలా వడబోసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి ఒప్పులకంతా. ఇలా మిక్స్ అయ్యాక ఒక 1 మినిట్ ఆ ఒప్పులకి పులుపు అంతా పట్టాలి. పట్టినాక కొంతసేపు ఇట్లా ఉడికిన తర్వాత 2 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి, తగినంత నీళ్ళు. ఒప్పులు అంటే కాయ ఉడికేదాన్ని బట్టి మనకు కూర ఎంత కావాలి క్వాలిటీ అనే దాన్ని బట్టి వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్నాక తగినంత ఉప్పు, మీ రుచికి తగినంత ఉప్పు. ఇలా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడే ఉందండి కాకరకాయ చిటికెడంతా బెల్లం అండి, సూపర్ టేస్ట్ ఉంటుందండి బెల్లం. ఇలా వేసారంటే కాకరకాయ చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఇష్టపడరు కదండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు రాగి సంగటి అండి, సంగటిలోకి కానీ చపాతీ రైసు దేంట్లోకైనా సూపర్ ఉంటుందండి టేస్ట్ అనేది. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. వైషు యశు లాగ్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.